బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. మరీ ముఖ్యంగా శివకేశవులకు ప్రీతికరమైనటువంటి దినం కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి సందర్భంగా నగరంలోని శైవ క్షేత్రాలన్నీ కూడా తెల్లవారుజాము నుంచే భక్తులతో రద్దీగా కనిపిస్తున్నాయి. అనేక మంది భక్తులు ఆలయాలకు విచ్చేసి 365 ఒత్తులతో కార్తీక దీపారాధన చేస్తున్నారు. ప్రస్తుతం మనం మాదాపూర్లో ఉన్నటువంటి శ్రీ మల్లన్న దేవాలయంలో ఉన్నాము. తెల్లవారుజామున 4 గంటల నుంచే ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేసి ఇక్కడ ఉన్నటువంటి శివలింగానికి, అదేవిధంగా మల్లన్న స్వామికి, పార్వతీదేవికి ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహిస్తున్నారు. ఈ రోజు అంటే శుక్రవారం రోజు తెల్లవారుజాము నుంచి మన శైవ క్షేత్రాలన్నింటికీ కూడా భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తుతున్నారు. ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి దీపారాధన చేస్తున్నారు. శివనామస్మరణ చేస్తూ 365 ఒత్తులను వెలిగిస్తున్నారు. అదేవిధంగా శివ పార్వతులకు అభిషేకాలు, ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు పూజలు, దానాలు, జపాలు, ఉపవాస దీక్షలు చేసే వారికి పుణ్యం సిద్ధిస్తుంది అని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ప్రత్యేకించి దీపారాధన చేస్తే ఎంతో మంచిదని, దీపదానం చేస్తే సకల పాపాలు తొలగి మోక్షం కలుగుతుంది అని కూడా భావిస్తూ ఉంటారు. ఇక కార్తీక పౌర్ణమి రోజున హరుడు త్రిపురాసుడిని సంహరించినట్లుగా మన పురాణాలు చెబుతున్నాయి. దీనిని స్మరించుకుంటూ మహిళలు శుక్రవారం రోజున తులసి చెట్టు వద్ద 365 ఒత్తులను నేతితో తడిపి దీపంగా వెలిగిస్తూ ఉన్నారు. ప్రతి ఇంటిలో కూడా ఈరోజు చిన్న పెద్ద తేడా లేకుండా తెల్లవారుజామునే తలంటూ స్నానం చేసి పూజా కార్యక్రమాలను ఆచరించడంతో పాటు తమకు సమీపంలోని శైవ క్షేత్రాలకు వెళ్ళి అక్కడి స్వామివారిని కూడా దర్శించుకుంటున్నారు. ఈరోజు శివారాధన చేసే భక్తులందరూ కూడా ఈ రోజంతా ఉపవాస దీక్షలను చేసి స్వామిని అభిషేకించి మారేడు దళాలతో పూజిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మనకు నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా తెల్లవారుజాము నుంచే భక్తులతో రద్దీగా కనిపిస్తున్నాయి. అనేక మంది మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమకు అందుబాటులో ఉన్నటువంటి శైవ క్షేత్రాలకు వెళ్ళి దీపారాధన చేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి శ్రీ మల్లన్న దేవాలయంలో తెల్లవారుజాము నుంచే సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా పాల్గొంటున్నారు. ఈ నెల రోజుల పాటు కూడా, ఈ కార్తీక మాసం జరిగినన్ని రోజుల పాటు కూడా శివకేశవులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను, అభిషేకాలను నిర్వహిస్తూ ఉంటారు. తెల్లవారుజాము నుంచి ఆలయాలన్నీ మనకు భక్తులతో రద్దీగా కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు ప్రధానంగా మనకు ఉసిరికాయలో దీపాలను వెలిగించడము, అదేవిధంగా 365 ఒత్తులతో దీపారాధన చేయడం కూడా భక్తులందరూ చేస్తుంటారు. దీనివల్ల తమ పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం సిద్ధిస్తూ ఉందని, ఆయురారోగ్యాలతో ఉంటామని కూడా భక్తులందరూ విశ్వసిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజాము నుంచి కూడా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో శివనామ స్మరణతో మార్మోగుతూ మనకు కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ వినోద్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.